హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహిశేఖర్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే చిన్న లైక్ కూడా చేయండి. ఇంకా మీరు చేసే ఒక్క లైక్ తోటి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అనమాట. సో అట్లా అని చెప్పి ఒక లైక్ కూడా చేసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా. 3 kgs చికెన్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బిర్యానీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, అట్లా ఏం కాదు. మనకు వచ్చినట్టుగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంటే మనం చేసేదాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ ప్రాసెస్లోనే ఎట్లా చేసుకోవాలనేది చూపించేస్తాను నేనైతే. చూసి మీరు కూడా చేసి పెట్టండి, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్ చూపించేస్తా. ఫస్ట్ అయితే నేను దానికోసం 2 kgన్నర చికెన్ తీసుకున్నా. ఆ తర్వాత చికెన్ మొత్తం వాష్ చేసుకొని మంచిగా దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా సాయిజీరా, ఇంకా హోల్ గరం మసాలా అనమాట, బిర్యానీ ఆకుతో సహా, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి అన్నీ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పెరుగు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోవాలి. పక్కన ఒక 1 అవర్ అట్లా పెట్టుకున్నా సరే, 2 అవర్స్ పెట్టుకున్నా సరే, మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేదాన్ని బట్టి మనకు చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని మ్యారినేట్ చేసే విషయంలోనే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కూడా వేసేసుకొని దాంట్లో మంచిగా పక్కన పెట్టేసుకోవాలి ఒక 2 అవర్స్ అట్లా. ఇంకా ఆ తర్వాత మనం రైస్ కోసం అయితే నేను రైస్ అయితే 3 kgs తీసుకున్నా. 3 kgs తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఇంకా దానికి తగినన్ని వాటర్ పోసేసుకొని, రైస్ ఉడకడానికి తగినన్ని వాటర్ కూడా పోసేసుకొని, ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మనం దాంట్లో కూడా హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కొంచెం ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసేసుకోవాలి. అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా ఆ వాటర్లోని మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 60% ఉడికించుకుంటే సరిపోతుంది. 60% అయితే మామూలుగా సరిపోతుంది అనమాట. మరీ మనం 80, 90, 70 అట్లా ఉడికించుకుంటే కూడా, ఎందుకంటే మనం చికెన్ కుక్ అయ్యేసరికి కూడా టైం పడుతుంది కాబట్టి రైస్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. సో నేను కొంచెం హడావిడిగా చేసిన ఈరోజు అయితే ఇంకా లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆ వాటర్లోనే, బాయిల్ అవుతున్న వాటర్లోనే వేసుకుంటే కొంచెం రైస్కి అనేది కొంచెం కారం ఫ్లేవర్ పట్టుకుంటుంది అనమాట. ఇంకా రైస్ ఉడుకుతున్న టైంలో నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసేసుకున్నా. మామూలుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్టే చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేనైతే 2 ఒకేసారి చేసేసిన అనమాట. ఇంకా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న చికెన్, ఆ తర్వాత రైస్ ఉడుకుతున్న టైంలోనే ఇంకా ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఆ ఆనియన్స్ మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని, టైం పడుతుంది కదా ఎట్లాగో, కొంచెం టైం తీసుకొని ఇంకా మంచిగా చేసేసుకోవాలి చూపించిన విధంగా. ఒక్కొక్కసారి మనం ఆనియన్స్ బ్లాక్ అయ్యేలాగా చేస్తాం కదా, అంటే ఎక్కువ ఫ్రై అయ్యేలాగా చేసుకుంటాం కదా. సో అట్లా చేసుకుంటే మాత్రం బ్లాక్ అయిపోతే టేస్ట్ అయితే బాగుండదన్నమాట. బిర్యానీ టేస్ట్ అనేది దాంతోటే మారిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఎంత స్వీట్నెస్గా, ఎంత టేస్టీగా ఉంటుందో, బ్లాక్ అయితే మాత్రం అంత టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా మనం దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి పెట్టేసి అటు ఇటు తిరుక్కుండా ఉంటే అది టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. వాటితోటే బిర్యానీకి టేస్ట్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే రాగానే చూసుకొని, మంచి బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అట్లా తీసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మంచి బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇంకా నేనైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంక ఇట్లా చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేటప్పటికి నేను ఇంకా అయితే తీసేసుకున్న ప్లేట్లోకి మంచిగా కొన్ని తీసేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువ పట్టుకుంటుంది. సో అందుకని మంచి స్ట్రైనర్ తోటి మంచిగా తీసేసుకోవాలి మనమైతే. ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటే దాంట్లో ఆయిల్, దీంట్లో ఆయిల్ అట్లా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఆ తర్వాత మంచిగా ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మన ఛానల్లో అయితే ఇంకా పొడుపు కథలు అవి ఇవి అని ఏదేదో చెప్తూనే ఉన్నా.
అయినా కానీ ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. సో దానికి కామెంట్ చేస్తే ఇంకా కొత్తవి ఏమన్నా చెప్పొచ్చు కదా. సో దానికైతే నేను షార్ట్ వీడియోలో పెట్టినా అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి దాని కామెంట్ దాన్ని ఏందని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో అప్పుడు ఇంకా నేనైతే చెప్తా అనమాట దాని ఆన్సర్, ఇంకా వేరేవి కూడా చెప్తా అనమాట. సో ఇదనమాట. ఇంకా ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీకి గిన్నె పెట్టేసుకొని, నేనైతే బిర్యానీకి గిన్నె తీసుకున్నా అని చెప్పి ఒక వీడియోలో పోస్ట్ చేసిన. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోని ఒక్కసారి చూడండి. చూసిన తర్వాత దాని డీటెయిల్స్ అనేది ఆల్రెడీ పింగ్ చేసిన. మళ్ళీ ఎవరికైనా కొత్తగా చూసే వాళ్ళకి కావాలంటే మళ్ళీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తా. ఇంకా ఆ తర్వాత బిర్యానీ గిన్నెలో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం బిర్యానీకి సరిపోయేంత ఒక పావు కేజీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి. ఇంకా తక్కువ వేసేసుకొని మంచిగా ఆయిల్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసుకోవాలి. చికెన్ చూసిరు కదా, నేనైతే ఒక 3 hours అట్లా మ్యారినేట్ చేసి పెట్టినా అనమాట. ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇదైతే, ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 20 minutes 30 minutes అట్లనే వదిలేసి చూస్తే చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇట్లా కుక్ అయినప్పుడు కనిపించినప్పుడు ఆ గ్రేవీ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా, ఆ పైకి వచ్చిన గ్రేవీని అట్లాగే ఉంచేసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 or 15 minutes అట్లా ఉంచుకుంటే ఆ గ్రేవీ అనేది కొంచెం గుంజుకుంటుంది. కొంచెం గుంజుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టేసుకొని గుంజుకునేలాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అంటే చికెన్ పీసెస్ కూడా కొంచెం స్వీట్నెస్ అనేది పట్టుకుంటుంది అనమాట, అట్లా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలిపేసుకోవచ్చు. నేనైతే అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, 2 విధాలుగా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎట్లా వచ్చిందో మీకు కూడా తెలుస్తుంది. సో తర్వాత ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ కొంచెం చికెన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం డబుల్ చికెన్ మెథడ్లో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి, అందుకని నేనైతే ఒక ప్లేట్లోకి కొన్ని పీసెస్ కొంచెం గ్రేవీ అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా అది పక్కన పెట్టేసుకొని మిగతాది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి. గిన్నెకి మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ఆల్రెడీ నేను కుక్ చేసుకున్నా. సో ఇదైతే మళ్ళీ వచ్చేసింది అనమాట క్లిప్ అనేది. సో ఇంకా ఈ వాష్ చేసుకున్న రైస్ని కూడా దాంట్లో వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకోవాలి అని చెప్పిన కదా. సో వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి అప్పటికి. ఇంకా బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ మొత్తం కడిగేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకోవాలి. 3 kgs రైస్ అని చెప్పిన కదా, నేనైతే దానికోసం అయితే ఒక 6-7 glasses తీసుకున్నా. నాకు గ్లాసెస్ క్వాంటిటీ తెలుసు అనమాట, నేను డైలీ అట్లనే పెట్టుకుంటా కాబట్టి నాకు అదే క్వాంటిటీ ఐడియా ఉంటుంది అనమాట. సో ఇంకా నేను ఇందాక చెప్పిన మెథడ్లోనే మనం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అన్ని హోల్ గరం మసాలా, ఇంకా పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా అవి కూడా వేసేసుకొని మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఇంకా అది సెకండ్ ప్రాసెస్ అనమాట ఇదైతే. ఇంకా బాయిల్ అవుతున్న వాటర్లో రైస్ వేసుకొని మంచిగా ఒక 60% కుక్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని సగం చికెన్ కూడా తీసేసుకున్నాం కదా, ఆ చికెన్లో ఈ రైస్ మొత్తాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకొని ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవాలి. సో అదైతే నెక్స్ట్ చెప్తా. ఇంకా ఈరోజైతే నేను ఒక అకేషన్ ఉండే, అంటే బోనాలదనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఇట్లా రెడీ అయిపోయి అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా చికెన్, మటన్ అవన్నీ వండితే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కదా. సో అన్నీ చేయడానికి కూడా ఇంకా ఓపిక అయితే ఉండదు. అందుకని చెప్పి నేను ఇంకా సింపుల్ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో అన్నీ చేసి ఇంకా వేస్ట్ చేసుకునే దానికంటే చికెన్ బిర్యానీ అయితే పిల్లలకి ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు కదా. సో అందుకని చెప్పి నేను బిర్యానీ ఒక్కటే ప్రిఫర్ చేస్తా ఏ అకేషన్ అయినా కూడా. సో అందుకని ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసిన అనమాట. దాన్ని వంపడానికి మాత్రం నాకు చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని మా బావ హెల్ప్ కూడా తీసుకున్నా. సో ఇంకా అన్నం అయితే మంచిగా వంపేసి ఇచ్చిండనమాట. ఇంకా ఆ తర్వాత మనం కొంచెం చికెన్ తీసుకున్నాం కదా, దాంట్లోకి ఈ చికెన్ బిర్యానీ గిన్నెలోకి మనం రైస్ మొత్తం ఇట్లా ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా మనం ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా అది స్కిప్ చేసేసి మనం చికెన్ అయితే కొంచెం ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా మొత్తం వేసుకోవాలన్నమాట. గ్రేవీతో సహా పీసెస్ కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి అది కూడా.
ఇంకా ఆ తర్వాత దానిపైనుంచి మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఆ రైస్ కూడా వేసేసుకొని మంచిగా పీసెస్ కనిపించకుండా స్ప్రెడ్ చేసుకొని మంచిగా పైనుంచి ఇంకొక మూత పెట్టుకొని, లేదు మనం దమ్ పెట్టుకుంటామంటే ఇంకా పిండితోటైనా సరే, గోధుమ పిండితోటైనా సరే, లేదు అంటే ఒక క్లాత్ తోటైనా కవర్ చేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ కవర్ తోటైనా కవర్ చేసేసుకోవచ్చు. నేనైతే పెద్దగా అట్లా ఏం చెయ్యను, అంటే సింపుల్ ప్రాసెస్ అని చెప్పిన కదా, సో అట్లనే ఆ ప్రాసెస్లోనే చూపిస్తాను అనమాట. నేనైతే నార్మల్గా పైనుంచి మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా వెయిట్ అనేది పెట్టుకుంటా. ఆ వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. బిర్యానీ మంచి దమ్ ఫ్లేవర్ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది అనమాట. ఇంకా రైస్కి అయితే నేను కొంచెం చిన్న గిన్నె పెట్టిన కాబట్టి కొంచెం దగ్గరగా అయిందనమాట రైస్. సో 60% ఉన్నప్పుడే ఆపేసిన, కానీ కొంచెం దగ్గరగా అయింది. గిన్నె అనేది టైట్ అయిందనమాట. సో అందుకని చెప్పి అట్లా వచ్చింది రైస్ అయితే. ఇంకా పైనుంచి రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా పైనుంచి లేయర్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని, కొంచెం అన్నం వాటర్ మనం వంపినప్పుడు మిగిలిపోతాయి కదా, ఆ వాటర్ కూడా కొన్ని వేసేసుకొని పైనుంచి ఆయిల్ వేసేసుకొని పెట్టుకుంటే రైస్ అనేది నేను నెయ్యి కూడా కొంచెం వేసుకున్నా, అది కొంచెం స్కిప్ అయిందనమాట. నెయ్యి కూడా వాటర్ వేసుకుంటే అదేమవుతుందంటే రైస్ అనేది అతుక్కోకుండా ఒక్కొక్కటిగా వస్తుంది అనమాట. సో అట్లా అని చెప్పి పైనుంచి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి ఇట్లా చేసుకొని ఒక 15 minutes పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అకేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో మీకు ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గిన్నె కొంచెం టైట్ అయింది, అది వేరే విషయం అనుకోండి. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అట్లాగే నా లుక్ ఎట్లా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేసిన. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ చెక్అవుట్. ఇంకా ఆ తర్వాత మన ఈ బిర్యానీ ప్రాసెస్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్ కూడా చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా. సో పెద్ద వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నా. సో అవి తొందరలోనే మేము ముందుకు తీసుకొస్తా. నెక్స్ట్ వీడియోలో